నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జనసేన పార్టీని పెట్టిందే తెలంగాణలోని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో తమకు లీడర్స్ ఉన్నారని, క్యాడర్ కూడా చాలా బలంగా ఉందన్నారు. దాదాపుగా 1,00,000 మందికి సభ్యత్వం ఉందన్నారు. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం పనిచేయొద్దా అని ప్రశ్నించారు. అసలు తెలంగాణలోకే రావద్దనడం తన ప్రాథమిక హక్కుకే భంగమన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇంకా సమర్థంగా విభజించాల్సిందన్నారు. కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని చెప్పారు పవన్. తెలంగాణలో జనసేన ఎంట్రీపై పవన్ గట్టి సమాధానం ఇచ్చారు. మరి కాంగ్రెస్కు ఉలికెందుకు? జనసేన రూట్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రణాళిక ఏంటి? ఈ అంశాల మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు తేజవట్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మిరియల్ రామకృష్ణ గారు, జనసేన స్పోక్స్ పర్సన్, స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా వెంకట్ నాయక్ గారు, దేశంలో ఎక్కడైనా ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు కానీ, పోటీ చేసే హక్కు కానీ ఉంటుంది. ఇక్కడ జనసేన విస్తరిస్తానంటే తెలంగాణలో ఎందుకు మరి ఆంధ్ర పార్టీని, నాన్ లోకల్ అని దేనికి అంత ఉలిక్కిపాటు? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఛాన్స్ లేదుగా సార్. చేస్తే గీస్తే ఎంపీగానే చేయాలి, ఎమ్మెల్యేగా అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఏ రోజు తెలంగాణ ప్రజలు వ్యతిరేకించలే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలే. ఎందుకంటే చిరంజీవి గారు అప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మాకు గౌరవం మర్యాద ఉంది. సరే, స్టార్టింగ్లో కొత్తగా వచ్చి ఏదో అనేస్తున్నారని చెప్పి అని ఉండే. పవన్ కళ్యాణ్ గారు 2023లో ఇక్కడ ఆల్రెడీ పోటీ చేసి ఉన్నారు. ఒక 6-9 స్థానాలు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి డిపాజిట్లు రాలే. ఆ రోజు కూడా వారిని ఎవరు వ్యతిరేకించలే. మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 300 వార్డులలో. సర్పంచ్ ఎలక్షన్లో కూడా వాళ్ళు పోటీ చేస్తారు. ఎవరు ఏ రోజు ఆ టాపిక్ తేలేదు సార్. సమస్యలా ఒకటే, ఒక 2 అంశాలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని బాధించాయి. అవేంటంటే, కోనసీమ కొబ్బరి చెట్లు మోడి బారిపోవడానికి కారణం తెలంగాణ ప్రజలు దిష్టి తగిలడం అని చెప్పారు. అది ఏ కాంటాక్స్లో చెప్పారనేది సెకండరీ. కానీ తెలంగాణ ప్రజలను అయితే అక్కడ చూపిన విధానం ఒక దయ్యాలాగా, ఒక భూతాలాగా, ఒక దుష్టశక్తుల్లాగా చూపించే ప్రయత్నం చేశారు. అది క్లియర్ కట్గా అది అర్థమైన వ్యవహారం. తెలంగాణ ఇవ్వడం వల్ల 11 రోజుల వరకు నేను అన్నం తినలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సరే, మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ కనుక ఉండుంటే మాత్రం ఏది పొత్తులో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి భారత్ పాకిస్తాన్ విడగొట్టని చెప్పి విమర్శించినాడు. ఈ తెలంగాణ తరఫున కనుక మీరు మాట్లాడుకుంటుంటే మాత్రం యూ హ్యావ్ ద రైట్ టు థింక్. అసలు తప్పకుండా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మీరు పోటీ చేస్తామన్నా ఇంకేది చేస్తే ఎవరు అడ్డుకుంటారు సార్? డెమోక్రసీలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా ఇది చేయొచ్చు. ఇందిరాగాంధీ గారు వచ్చి తెలంగాణలో పోటీ చేయలేదా మెదక్ నుంచి? రాహుల్ గాంధీ గారు వచ్చి కేరళలో పోటీ చేయలేదా? మేము దానికి వ్యతిరేకిస్తున్నామని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీగా పవన్ కళ్యాణ్ గారితో మాకు ఎటువంటి విషయాలు లేవు, మాకు ఎటువంటి ఇది లేదు. కానీ జనసేన పార్టీ నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమకారులను ప్రతి సందర్భంలో కొంతవరకు చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేసిర్రు. దానికి వ్యతిరేకంగా ఉన్నాము. దాన్ని తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా ఉన్నాము. ఇదేదో కాంగ్రెస్ పార్టీని అంటగట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది బయటకు వచ్చి ఈ విషయాన్ని ఏం కొట్లాడలే. కేవలం పొన్నం ప్రభాకర్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారుగా, తెలంగాణ సంబంధించిన దానికి రిప్రజెంటేటివ్గా, ఒక మంత్రిగా వారు దాన్ని స్పందించారు. దాన్ని తప్పట్టాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ మాట వినాల్సిందే. మీ ఏ జాగిరాన్ని వినాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది మా ఏ జాగిరే సార్. మేమందరం కలిసి కొట్లాడుకున్న తెలంగాణలో మీరు రావడానికి ఎవరు వ్యతిరేకించారు? ఎప్పుడైనా అడ్డుపులో లేచిర్రా? ఎవరైనా ఆపిరా? మీరు చెప్పండి. ప్యానల్లో సోదరులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైనా తెలంగాణ ప్రజలు వారిని అడ్డుకున్న సందర్భం ఉండేనా? లేదు కదా. ఈరోజు కొత్తగా ఎందుకు సృష్టిస్తున్నారు? మేమేమంటారు, ఒక మాట నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. నాకు 1 నిమిషం టైం ఇస్తే, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏదైతే జరిపేది ఉందో నవంబర్ 1వ తారీఖున, ఆ రోజు పండగ రోజు. ఎవరికైనా స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15వ తారీఖు మన పండగ రోజు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం మన పండగ రోజు. అలాగే జూన్ 2 కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి పండగ రోజు. మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జూన్ 2వ తారీఖు ఎటువంటి ఉద్యమాలకు కానీ, లేకపోతే ఎటువంటి అంశాలు కానీ మేము తావివ్వలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏది పండగ రోజును కాస్త ఏదో సభగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బేసిక్ ప్రోటోకాల్ కాదు. తెలంగాణ పండుగ రోజు మీరు చెప్తున్నారు, తెలంగాణ పండుగ రోజు ఆంధ్ర నాయకులతో వచ్చి పెడతారని చెప్పలేదే. ఇక్కడున్న తెలంగాణ నాయకులతో, తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో ఆత్మీయ సమావేశంగా వాళ్ళ పార్టీని పునరుజ్జీవం పొందే విధంగా పెట్టుకుంటున్న ఆత్మీయ సమావేశం ముందుగా చెప్పారు కదా. అంటే ఆ రైట్స్ ఎందుకు? ఆత్మీయ సమావేశానికి సభకు చాలా తేడా ఉంటుంది సార్. ఏ పండుగ రోజైనా సరే అవతరణ దినోత్సవాలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఎవరికి పర్మిషన్లు ఇవ్వరు. నేను ఒకటి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1వ తారీఖు మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక సభ పెడతానికి సిద్ధంగా ఉన్నారు. పర్మిషన్ ఇప్పేమని చెప్పండి వారి చేత. అప్పుడు మేము రైట్ అని అంటాం మేము. ఎందుకంటే ఇప్పుడు సార్ అందరికీ కాన్షియస్ ఉంటుంది, అందరికి ఇది ఉంటుంది. సో దాని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ
మేమేదో దాన్ని దాటి వెళ్దామంటే ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు నిజంగా వారికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే మాత్రం ఈ తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి, మేము గెలిపించుకుంటాం. మేము ఓట్లేస్తాం సార్, మేము ఓట్లేస్తాం, నిలబడమని చెప్పండి. మరి తెలంగాణ మీద ప్రేమ ఉంటే నిలబడమని చెప్పండి సార్. ఈ దాగుడు మూతలు, ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు, ఇవన్నీ ఎందుకు సార్? రామకృష్ణ గారు. ముందుగా ప్యానెల్లో ఉన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధికి మీకు నా నమస్కారాలండి. అయితే ఈ రోజున కాంగ్రెస్ సభ్యులు చెప్తా ఉన్నారు, పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఆ సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వర్సెస్ జనసేన ఉన్నప్పుడు అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మేమంతా ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మేము తెలంగాణ అవ్వచ్చు, ఆయన్ని ఉపసంహరించుకోండి లేకపోతే సోర్స్ చెప్పమని చెప్తే ఉపసంహరించుకున్నారు. కానీ దాని తర్వాత కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది సూడో ఇంటెలెక్చువల్స్ వాళ్ళంతా కలిసి, ఒక సూడో జర్నలిస్టులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని డిరాగేటరీ కామెంట్ చేసి, వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు, సరే అదంతా జరుగుతున్నప్పుడు ఒక మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు ఒక పొజిషన్లో ఉండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకూడదు, క్షమాపణ చెప్పి రావాలని మాట్లాడిన విధానం వల్ల ఈరోజు ఆంధ్ర తెలంగాణ అయిపోయింది. కానీ ఇక్కడ ఏం సమస్య లేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, రాజకీయ పార్టీ అన్నాక ఎవరెక్కడైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. ఇందాక కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడినట్టు నేను కూడా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నా, ఎంఐఎం చేసుకోవచ్చు, ఇక్కడ కాంగ్రెస్ చేసుకోవచ్చు, బీజేపీ చేసుకోవచ్చు, బీఆర్ఎస్ చేసుకోవచ్చు, కానీ మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి పనికిరామని అడుగుతా ఉన్నా. ఒక ఇంటర్నల్ మీటింగ్ సభగా జరిగింది, 2000 మందితో ఒక ఇంటర్నల్ మీటింగ్ సంధ్యా కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ మీరు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వానికి ఒక 2000 మందిని మేనేజ్ చేసేంత, శాఖ మంత్రులు మేనేజ్ చేసేంత శక్తి కూడా ఈరోజు తెలంగాణలో అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు అంట 11 రోజులు అన్నం మానేశారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంటే, మీకు ఆ వాయిస్ వినిపించమనే ఈరోజు మీకు వాయిస్ వినిపిస్తా. విభజన జరిగిన విధానాన్ని ఆయన వ్యతిరేకించారు కాబట్టి, కానీ విభజన కాదు ఆ రోజు స్టేట్మెంట్ ఈరోజు వినిపిస్తా. ఇంకోటి నేను చెప్తా ఉన్నా, ఈరోజు క్షమాపణ చెప్పాల్సి వస్తే కాంగ్రెస్ తెలంగాణలో క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 10 సంవత్సరాలు అందుకే వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఎందుకు అని చెప్తా ఉంటే 2000 ఒక్క నిమిషం నేను మాట్లాడు 2000 మీరు అడిగిన ప్రతి ప్రశ్న సమాధానం చెప్పిన తర్వాత నేను చెప్తా 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో 2004లో నేను చెప్తున్నా అదే నేను దాని గురించి ఆన్సర్ చెప్పబోతున్నా. 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని పెట్టింది, అంతే కదా. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్కి మనసు ఒప్పలేదా? 1200 మంది విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ ఆంధ్ర ప్రజల విద్వేషాలు అవన్నీ రెచ్చగొట్టి మార్చిలో ఎలక్షన్ ఉంటే జనవరిలో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఎవరండి గులాం నబీ ఆజాద్, ఎవరండి జయరాం రమేష్, ఎవరండి అహ్మద్ పటేల్, వాళ్ళెవరో ఢిల్లీలో కూర్చుని తెలుగు రాష్ట్రాలను విభజించడానికి వాళ్ళెవరండి? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్దలు ఉన్నారు, అనేక పార్టీలకు సంబంధించిన ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం సంబంధం, అదే చెప్తున్నా, వాళ్ళందరికీ ఏం సంబంధం లేకుండా తెలంగాణని అసంబద్ధంగా, అశాస్త్రీయంగా విడదీశారు తెలంగాణ ప్రజల మధ్య. ఆ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయంటే, ఆ రోజు ఎంపీలే పార్లమెంట్లో కొట్టుకునే పరిస్థితి, ఎమ్మెల్యేలే అసెంబ్లీలో కొట్టుకునే పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీకు టైం దొరకలేదా? మార్చిలో ఎలక్షన్లు పెట్టుకుని జనవరిలో ఆంధ్ర తెలంగాణ ఎంపీలు కొట్టుకునే విధంగా అశాస్త్రీయంగా చేశారు. ఈ రోజు కూడా 40,000 కోట్ల రూపాయల విలువ ఆస్తులకు ఈ రోజు కూడా ఒక ఎటువంటి సమస్య లేదు. నేను చెప్తున్నా, తెలంగాణ ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారు. తెలంగాణ ఇప్పుడే ఒక్క నిమిషం అని మీకు ఇక్కడ ఏమవుతుందంటే అలా కాదు. ఇక్కడ వెంకట్ గారు ఇక్కడ ఏమవుతుందంటే ముందుది వెనకది కట్ చేస్తారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను కాదు, ఎవరి వ్యాఖ్యలైనా సరే అక్కడే ఇష్యూస్ మొదలవుతున్నాయి. ఇప్పుడు ఏది కావాలో తీసుకుని కట్ చేసి అది వైరల్ చేస్తే మొత్తం ఒక విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నది అక్కడ జరుగుతున్న తతంగాలే. సరే ఇప్పుడు మనం కాదు ఒకటి నేనేమన్నా, తెలంగాణ విభజనని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. 2009లోనే ఉస్మానియా యూనివర్సిటీ అడిబొట్టి నుంచి సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణకు నేను వ్యతిరేకంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2009 నుంచి 2014, 2004 నుంచి 2009 ఏం చేశారని మీరు అడుగుతా ఉన్నా. 2009లో ప్రజారాజ్యం సామాజిక తెలంగాణ కట్టబడింది, అదే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఇప్పుడు ఆ వాయిస్ కూడా మీకు వినిపిస్తా. ఒక ఇంటర్వ్యూ టీవీ ఛానల్ రాసి మీ తెలంగాణ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటని అడిగితే, తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఏమైంది, భారతదేశంలో ఉంటాగా తెలంగాణకి ఏర్పాటుకి నేను వ్యతిరేకంగా అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం కాదు. ఆ రోజున్న కాంగ్రెస్ స్వార్థపూరిత ప్రభుత్వం, ఆ రోజు సెంట్రల్ ప్రభుత్వం
ఒక నీచమైన రీతిలో, ఒక దారుణమైన రీతిలో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసిన పద్ధతిని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. ఎవరు అహ్మద్ పటేల్, ఎవరు జయరాం రమేష్, వీళ్ళందరికీ సంబంధం తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ ఆ పద్ధతిని వ్యతిరేకించారు తప్ప తెలంగాణ వ్యతిరేకించారు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నాకు పార్టీ పెట్టే విధంగా చేసింది అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర గడ్డ మీద నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలంటే నాకు ఇష్టం, తెలంగాణ సమాజం అంటే ఇష్టం, ఆంధ్ర సమాజం అట్లా ఉండాలి చెప్పే పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడతారా తెలంగాణ గురించి? 1200 బలిదానాలు చేసుకున్నారు పార్టీ. మీ పార్టీ 1978 నుంచి మీ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు తెలంగాణ సమస్య మీద అన్ని సంవత్సరాలు నాంచారు? 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో పెడితే 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ఇవ్వడం చేతకాలని అడుగుతా ఉన్నా. ఎంతమంది విద్యార్థులు మీరు ఉసురు పోసుకున్నారు? పార్టీలు ఇప్పుడు జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందని ఏమన్నా భయపడుతున్నారు, జిహెచ్ఎంసీకి ఎఫెక్ట్ వస్తుందని ఎందుకో కాదు. ఒక్క నిమిషం ఇక్కడ వెంకట్ గారు కొన్ని విషయాలు క్లారిటీ కావాలి. ఇప్పుడు సరే తెలంగాణ అయిపోయింది, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటే చెప్తారు. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు, విధానాలకు వ్యతిరేకం అని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మహిళా బిల్లు పెట్టారు. సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? బిల్లుకి వ్యతిరేకం కాదు కానీ మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు ఏ పార్టీ అని వ్యతిరేకించిన పార్టీలు. సపోజ్ అలా అనుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సిన జిహెచ్ఎంసీలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ జనసేన ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒకదాన్ని ఒకటి లింకప్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అంత హాట్ ఇష్యూగా మారిపోయారు తెలంగాణలో? ఆయన అవసరాల కోసం మారిపోయారు. అట్లా ఎవరు అవసరాల కోసం కాదు కదా, అంటే అవసరాల కోసం ఆయన మారిపోయారా మార్చేస్తారా? ఏ అవసరాల కోసం కాదు వెంకట్ గారు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం. మారిపోయారా మార్చేస్తారా? ఏ అవసరాల కోసం ఎవరు మార్చేస్తారు? నేను ఆంధ్రలో పుట్టినా అని చెప్పి గౌరవంగా చెప్పుకున్నాయన, నేను తెలంగాణలో పార్టీ పెట్టినా గౌరవంగా చెప్పుకున్నాయన. తెలంగాణలో పుట్టిన ప్రతి పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, ఆ అధినాయకుడు పోటీ చేస్తాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలే? ఆయన స్వార్థం కోసం రాహుల్ గాంధీ వచ్చేందుకు తెలంగాణలో పోటీ చేయట్ల ఎమ్మెల్యేగా, సోనియా గాంధీ వచ్చేందుకు తెలంగాణలో పోటీ చేయట్ల ఎమ్మెల్యేగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎందుకు వచ్చి తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేయట్లని అడుగుతా ఉన్నా. ఎందుకు పోటీ చేయట్ల తెలంగాణలో ఎమ్మెల్యేగా? ఒకటి వినండి, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు, తెలంగాణ మేము సాధించుకున్నాం. తెలంగాణ మీ భిక్ష కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 1200 బలిదానాలతో ఉసురు పోసుకున్న పార్టీ, తెలుగు ప్రజల మీద విద్వేషాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వలేదు. అమరవీరులు, ఉస్మానియా విద్యార్థి నాయకులు, విద్యార్థులు సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణ మేము సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదితే 2004 ఇవ్వాలి, 2005 ఇవ్వాలి, 2006 ఇవ్వాలి. 10 సంవత్సరాలు అధికారులు ఎందుకు మీరు తెలంగాణ ఇవ్వలేదు? తెలంగాణ ఇచ్చారని చెప్పకండి. మీరు తెలంగాణ ఇచ్చారని చెప్పకండి. 1200 మంది విద్యార్థులు బలిదానాలు మీరు ఉసురు పోసుకున్నారు. ఈ రోజున తెలంగాణ మీద విషయం ఎందుకు చెబుతున్నారు? ఏంటంటే తెలంగాణ మీద మీరు ఏ రిప్రజెంటేటివ్? అసలు 2004లో ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు చెప్పండి. 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో, స్టేట్ మేనిఫెస్టో ఎందుకు తెలంగాణ చెప్తున్నా? 2009లో స్టేట్మెంట్ ఇచ్చిన రామకృష్ణ ఒక్క నిమిషం వెంకట్ గారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు గురించి కాదు మనం ఒక్క నిమిషం కాదు, తెలంగాణ ఏర్పాటు గురించి కాదు నేను అడిగేది. ఇక్కడ ఏంటంటే 1,00,000 మంది సభ్యత్వాలు ఉన్నారు, వాళ్ళందరూ తెలంగాణ వాసులే, వాళ్ళకి పోటీ చేసే అధికారం ఉండదా? సతీష్ గారు ప్లీజ్, నేనేమంటున్నా, వారు తెలంగాణ రిప్రజెంటేటివ్, ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్. నేను తెలంగాణ జనసేన నాయకుని ఖమ్మం నియోజకవర్గం నుంచి జనసేన బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఉస్మానియా విద్యార్థి నాయకుని, ఉస్మానియాలో మాస్ కమ్యూనికేషన్ ఛానల్ చేశా, ఎల్ఎల్బీ చేశా, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశా. నేను తెలంగాణ వ్యక్తిని. నువ్వు గుజరాత్ వ్యక్తివా తెలంగాణ వ్యక్తివా అని కూడా అడగండి. నేను గుజరాత్, ఉత్తరప్రదేశ్ తెలంగాణ సంబంధించిన వ్యక్తి, సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, తెలంగాణ వ్యక్తి. జాతీయ పార్టీలో ఉండి మాట్లాడే భాషనండి, జాతీయ పార్టీ ఉండే మాట్లాడి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఎలా ఉండబోతుంది, ఏ విధంగా వెళ్తుంది కాంగ్రెస్ దానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్ర నాయకులు వచ్చి మాట్లాడించే పరిస్థితి కాదు కదా. తెలంగాణలో సభ్యత్వం ఉన్న వ్యక్తే, తెలంగాణ జనసేన పార్టీ చెందిన వ్యక్తే, తెలంగాణలో పోటీ చేస్తామని చెప్తున్న వ్యక్తులకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క నిమిషం, మళ్ళీ మీరు అక్కడ ఎందుకు అసలు ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయత విషయాలు అలా మాట్లాడితే అర్థం కదా రామకృష్ణ గారు. యూనివర్సిటీ బిడ్డని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? తెలంగాణలో అందరూ ఎక్కట్ అవుతారు, కానీ ఆంధ్రప్రదేశ్ అట్లా కారని చెప్పి నెక్స్ట్ డే స్టేట్మెంట్ మార్చారు. మరి ఎవరు ప్రాంతీయ
ఏం స్టేట్మెంట్ మార్చిండు? ఎన్ని రోజులైంది ఇప్పుడే కొత్తగా ఏం ఎందుకు స్టేట్మెంట్ వచ్చింది? మార్చిండండి? పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం అడ్డుకున్నారు? స్టేట్మెంట్ మార్చిండు? మేము అడ్డుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని. మీలా స్టేట్మెంట్స్ మార్చే తత్వం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. సోనియా గాంధీ, ఆధారం రాహుల్ ఉన్నాయి సార్. గాంధీ, మీ రేవంత్ ఆధారం రెడ్డి లాగా ఉన్నాయి. 2.5 ఆధారం సంవత్సరాల ఉన్నాయి. తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మాకు తెలుసు. వారు ఈ రోజు మాట్లాడే విద్యా, విధానం వైద్యం, చెవులు ప్రైవేట్ మూసుకోవచ్చు కదా, దోపిడీ తెలంగాణ జరుగుతుంది. చెవులు విద్యా, మూసుకోవాలి. వైద్యం ప్రభుత్వ మాకు విచక్షణ ఉంది. రంగంలో లేదు. అసలు మీ సీఎం కి ఈ రోజు ప్రభుత్వం మీద పట్టే లేదు. ఏ పరిపాలన జరుగుతుందో తెలియదు, ఎవరు పరిపాలన చేస్తున్నారో తెలియదు, మినిస్టర్ మంత్రిమండలి ఉందో లేదో తెలియదు, మంత్రిమండలి దోచుకోవడానికి పెట్టినట్టున్నారు. ఈ రోజు ఏం జరుగుతుందో తెలంగాణ చూసుకొని ఫస్ట్. ఇవన్నీ ఎందుకు చేతగాక? ఒక్క నిమిషం వెంకట్ గారు, సరే 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 అయి కాదు, ఒక్క నిమిషం ఇప్పుడు సరే ఈ రాజు- ఆడియో వినిపించాలి ఫస్ట్. 2009లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి వినిపిద్దు గారు, ఏమన్నారో వినిపిద్దు గారు, వినిపిస్తానండి ఈ ఆడియో. ఒక్క నిమిషం. తెలంగాణను కాదు, వెంకట్ గారు సమర్థించింది తెలంగాణ ఆల్రెడీ ఏర్పాటు. 1,00,000 మందికి పైగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తెలంగాణ జన సైనికులు ఉన్నారు. ఆల్రెడీ మొన్న పంచాయతీ ఎన్నికలు పోటీ చేస్తే కొన్ని వార్డు మెంబర్స్ కొన్ని స్థానాలు పొందారు. ఇప్పుడు పోటీ చేస్తామంటున్నారు. అంటే పోటీ చేస్తే హక్కు వాళ్ళకు ఉండదా? మరి ఎవరు ఆపిరు సార్? ఆపినట్లేదు. ఆపిన ఎందుకు ఎవరైనా? మరి ఎందుకు అంత రాజకీయంగా ఎదుర్కోకుండా వ్యక్తిగతంగా ఇలా టార్గెట్ ఆ ఇష్యూస్ బేస్డ్ అయిపోతున్నాయి కదా? నా మాట వినండి. వారికి సభ పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ విషయానికి వస్తాను నేను, ఒకసారి దానికి వస్తాను చూడండి ఒకసారి. ఏది ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన అమ్మాయిల డేటా ఈయనకు వచ్చేస్తుంది కానీ వాళ్ళ మధ్య జరిగిన వ్యవహారాన్ని ఒక అనిస్ట్ మాత్రం చెప్పలేరు. ఏం మీరు కూడా జరిగింది? అమిత్ షా గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య అమ్మాయిల విషయం అనేది పబ్లిక్ మ్యాటర్. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు జరిగిన మధ్య ప్రైవేట్ మ్యాటర్, అదే పబ్లిక్ మ్యాటర్ కాదు. ఇద్దరు గ్రూప్ మధ్య జరిగేది. ఎఫ్ఐఆర్ ఏవైతున్నాయో ముందుకు వెళ్తా అలాగే. ఎస్ కాదు, అలా కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెనక్కి తీసుకున్నామని చెప్పారు. జనసేన సైనికులు కూడా వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక దాంట్లో లింకప్ చేశారు. మళ్ళీ భూముల విషయానికి వచ్చారు, భూముల విషయంలో లింకప్ చేశారు. ఎందుకు ఇంతలా ఒక మనిషి చుట్టూనే తెలంగాణ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిజంగా ఆ సమస్యలు జనసేన పార్టీ తరఫున వాళ్ళు పోరాడచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తారు అధికారులు ఉన్నారు కాబట్టి, బీజేపీ వాళ్ళు పోట్లాడతారు లేదా బీఆర్ఎస్ వాళ్ళు పోట్లాడతారు. అసలు ఏ సమస్యలు లేనట్టు ఆయన్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అనేది ప్రధానంగా మిగిలిపోయింది కదా. ఇప్పుడు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు జనసేన గారు, అంటే మమ్మల్ని టార్గెట్ చేసినట్ట. అలా కదండి, అధికారంలో ఉన్న పార్టీని అడుగుతారు. ఇప్పుడు సమస్య ప్రతిపక్షాలకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రజా సమస్యలు ప్రతిపక్షాలకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అధికార పక్షానికి ఆన్సర్ ఇచ్చే అవసరం ఉంటుంది. జనరల్ గా చెప్తున్నాను నేను, జనరల్ గా ఎక్కడైనా జరిగేది. పవన్ కళ్యాణ్ గారు దైవాంశ సంబుతులేం కాదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా క్వశ్చన్ చేస్తారు. చెయ్యండి, చేయొద్దని ఎవరు చెప్పారు? ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి. అదే రాజకీయంగా చేయండి, రాజకీయంగా చేయడం తప్పు కాదంటున్నాం. రాజకీయంగా చేయడం తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ, అడగండి. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా. మీరు స్టూడియోలో ఉన్నారు, నేను జూమ్ లో ఉన్నా. ఒక నిమిషం మాట్లాడండి. ఎస్ మీరు మాట్లాడండి వెంకట్ గారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకంటే రెట్టింపుగా విమర్శన చేసిన సందర్భాలు ఉండే. వాటన్నింటినీ ఆధారాలు చూపించమని మేము ఏ రోజు అడగలే. ఆ రోజు విమర్శించినప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని కూడా అడగలే. వారికి రోజు పట్టం కట్టిరు. ఈరోజు తెలంగాణకు వస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కి విమర్శించే హక్కు ఎంత ఉందో వారిని విమర్శించే కూడా తెలంగాణ పౌరులుగా ఉంటది. దాన్ని టోలరేట్ చేయకపోతే ఎట్లా? నేను ఒక మాట చెప్తున్నా చూడండి. పవన్ కళ్యాణ్ గారంట అమిత్ షా గారి మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే బీజేపీ నాయకులు ఏది చోద్యం చూసుకుంటారు కానీ ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం రక్తం మరిగిపోతుందంట. మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ చెప్పారు. మరి దాన్ని కూడా తప్పు పట్టొచ్చుగా. ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చూపించగలుగుతా ఇవన్నీ. సో ఒకటి సార్, నేను చేస్తే తప్పు మీరు చేస్తే నేను చేస్తే ఒప్పు మీరు చేస్తే తప్పు అనే ఒక చిత్రీకరణ ఏదైతే ఉందో అది డెమోక్రసీలో దానికి స్పేస్ లేదు. మేము నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు 100% రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని 119 స్థానాల్లో ఎమ్మెల్యేగా 17 స్థానాల్లో ఎంపీగా వారు పోటీ చేయొచ్చు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, మున్సిపల్ ప్రతి చోట పోటీ చేయొచ్చు. వారికి మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మేము ఇది గ్యారంటీ ఇస్తున్నాము. కానీ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టేట్మెంట్ని తెలంగాణ పౌరులుగా 100% ప్రశ్నిస్తారు. నేను ఎందుకు ప్రశ్నిస్తా అంటే, సతీష్ గారు మీరు నన్ను చూడడం వల్ల నా మొహం మొత్తం పెచ్చులు వారిపోయింది, నా జుట్టు మొత్తం ఊడిపోయిందని నేను అంటే మాత్రం అది మీకు నొప్పిగా మీకు బాధగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొబ్బరి చెట్ల విషయంలో వారు మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులుగా, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మాకు బాధ కలిగించింది. నాట్ యాజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి కొద్దిసేపు. అదే తెలంగాణ ఉద్యమకారులుగా మాకు అది బాధ అనిపించింది. సరే అన్నగారికి అది ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. నేను వారి పర్సెప్షన్ వారి పార్టీగా వారి పక్కలతో పుచ్చుకోవాలి, నేను కాదని అన్నను. అదే క్లారిటీ చెప్పింది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఎవరి వ్యాఖ్యలైనా సరే, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇంకొక నాయకులు కావచ్చు, అసలు ఏ సందర్భంలో ఉన్నారు అది ముందు వెనక తీసేసి ఆ ఒక్క ముక్కనే హైలైట్ చేసుకుంటూ వస్తుంటే దానికి ఎవరు ఎక్కడ ఆన్సర్ ఇవ్వగలరు? నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెంటనే దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేస్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెంటనే చెప్పారు దానికి సంబంధించి. ప్రతిదీ అయిపోయిన ఇష్యూలు మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు తిరుగుతోడే పరిస్థితులు వస్తున్నాయి?
ఇప్పుడు రాజకీయం ఎదుర్కోవచ్చు కదా. మీకు ఎలా ఇక్కడ బోర్డంత బలం ఉంది, వాళ్ళకి ఎవరు లక్షన్నర సభ్యత్వాలు ఉన్నాయి, మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ అజెండాతో వాళ్ళు వస్తారు. రాజకీయంగా ఎదుర్కోవడం మానేసి వ్యక్తిగత హరణాలు ఇవన్నీ కరెక్టా అనేది ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారట్లేదా, పాయింట్గా మారట్లేదా? సార్ 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఉంది, ఈ 2-3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ రోజున ఏ పూటన కాంగ్రెస్ అంటే జనసేన పార్టీ సైనికులను కానీ జనసేన పార్టీ నాయకులను కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినైనా ఇసువంతా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉన్నా కూడా మేము ఒక మాట కూడా మాట్లాడుకోం. ఆ రోజు వీరి నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని రప్ప అంటే బలిస్తామని చెప్పి మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో అది విద్వేషానికి, అది తెలంగాణ సమాజానికి విరుద్ధం అది. కాబట్టి వారు లీగల్గా దాని కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేశారు అంతే తప్ప ఏ రోజు వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. వారు ఎమ్మెల్యేగా ఇప్పుడు అన్నగారు కూడా ఎమ్మెల్యేగా పోటీ అంటున్నారు కదా ప్రభుత్వం ద్వారా. వారు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వారికి ఇబ్బంది జరిగిందా? అలాంటి సందర్భాలు ఉంటే చెప్పండి, మేమే ఒకళ్ళ పుచ్చుకుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైనా విషయాన్ని చేయదలుచుకుంటే ఇది ఏదో రాజకీయ అవసరాల కోసం కాకుండా, ఏదో పార్టీని పొందడం కాకుండా స్వతహాగా మీరు ఏర్పాటు చేసిన కాదు. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోవాలి వెంకట గారు, కొండగట్టికి చేయలేదా? కొండగట్టికి చేయలేదు. తెలంగాణలో వస్తున్న ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి వెంటనే సహాయం చేసే మనస్తత్వం లేదా? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎస్ రామకృష్ణ గారు ఒక పాయింట్ కాదు, సమయం అవుతుంది మనకి మళ్ళీ ఆ పాయింట్ మీద. తెలంగాణ జనసేన పార్టీ ఏ విధంగా బలపడబోతోంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా కొంచెం సెంటిమెంట్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో. సో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో చెప్పండి. నేనేమంటున్నా అంటే అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒక చిన్న సభ పెట్టుకున్నారు, సభ కూడా కాదు ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు దానికి పర్మిషన్ రిజెక్ట్ అయినప్పుడు వచ్చిన సమస్య తప్ప ఇంకో సమస్య ఏం కాదు. ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి కూడా మాట్లాడుకుంటూ ఆయన అన్నారు, మేము ప్రజాస్వామ్యతంగా అడిగినాం, ఆయన మీద దాడి చేయలేదు, లేకపోతే ఆయన బూతులు ఏం చేయలేదు, మేమేం చేసినా ప్రజాస్వామ్యతంగా. నేను కూడా ప్రశ్నించిన ఆ రోజు, మీ పెద్ద మనిషి మీరు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఒకవేళ సోర్స్ ఉంటే సోర్స్ చెప్పండి, లేని పక్షంలో విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకున్నారు. వాటన్నిటిని అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం అనేది న్యూట్రల్గా ఉండాలి, మాకు పర్మిషన్ ఇవ్వలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. లేకపోతే కొంతమంది మా అయ్య జాగర్ నువ్వు ఎట్లా వస్తాను మాట్లాడితే నేను అడుగుతున్న కవిత కూడా ఈరోజు మాట్లాడుతుంది. కవిత జాగిరి ఏమన్నా తెలంగాణ ప్రజల జాగిరి, కవిత జాగిరా లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రతినిధి జాగిరా? నేనేం మాట్లాడుతున్నా, నేనేం చెప్తున్నా తెలంగాణ ప్రజల జాగిరి, తెలంగాణ ప్రజల జాగిరి, తెలంగాణ ప్రజల మీరు మాట్లాడమే తెలంగాణ ప్రజలు జాగిరండి. ఈ రోజున నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎవరైతే కొంతమంది సోకాల్ మేధావులు అంటే సూడో సెక్యులర్స్ అనుకునే చెప్పుకునే వ్యక్తులు వాళ్ళనే మీ అయ్య జాగీర్ అని ప్రశ్నించింది తప్ప తెలంగాణ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తారా? ఈరోజు తెలంగాణలో పార్టీ నేనేం చెప్తున్నా అంటే దయచేసి కాంగ్రెస్ వాళ్ళకి ఈరోజు చెప్తున్నా, ఇందా పొన్న ప్రభాకర్ గారు అవన్నీ మేము మాట్లాడమని చెప్తున్నారు. నేను ప్రశ్నించాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి తప్పే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ ప్రశ్నించుకోండి, తెలంగాణలో కూడా ప్రశ్నించుకోండి. అంతేగాని తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయకండి, తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయకండి. మీరు తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టండి. ఒక మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు అంటే నార్మల్ మనిషి కాదండి, మినిస్టర్, ఈజ్ ఏ మినిస్టర్. నవంబర్ 1వ తారీఖు నాడు అమరావతిలో 2000 మందితో మేము ఒక సభ పెట్టబోతున్నాం, మాకు పర్మిషన్ కావాలి. పెట్టుకోవచ్చు, నేనే ఇప్పిస్తారండి, నేనే ఇప్పిస్తా. దాంట్లో 2000 మందితో కాదు, 5 లక్షల మందితో అమరావతిలో సభ పెట్టుకోండి, 5 లక్షల మందితో అమరావతిలో సభ పెట్టుకోండి. ఏమవుతుంది? యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఖమ్మంలో ఎమ్మెల్యే పోటీ చేసి నాకేమన్నా మీరేమన్నా మాకు ఇచ్చారు? నాకు రాజ్యాంగం మాకు ఇచ్చింది, మీరెవరు ఇబ్బంది పెట్టడానికి? నేను సిటిజన్ కాదు, ఇండియా సిటిజన్ కదా, మీరేమైనా ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతున్నారు? నేను ఇండియన్ సిటిజన్, నేను ఎక్కడైనా పోటీ చేస్తా, మీరెవరు అక్కడ రాజ్యాంగం మాకు ఇచ్చింది పోటీ. అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలే. చూద్దాం తెలంగాణ జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది, రాజకీయ ముఖ్యమంత్రి ఎలా మారిపోతుందో. రైట్, సరే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది